డాన్స్ బాబాయ్ పెళ్ళికి ఎట్లా చేస్తావు డాన్స్? ఎక్కడ ఉన్నాడు? కనిపించిండా? మెల్లిగా మెల్లిగా. హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఎలా ఉన్నారు. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో అందరూ తమిళని చూసే ఉంటారు కదా, సో వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. అండ్ రీసెంట్గా కొన్ని కమెంట్స్ పెడుతున్నారనమాట, ఏంటక్క మీరు పెళ్ళికి వెళ్ళలేదా అనేసి. అట్లా నాకు ఇన్స్టాలో కూడా వచ్చి పెడుతున్నారు. అసలు పెళ్ళి కొడుకే రాలేదు, పెళ్ళి ఎప్పుడు జరిగింది అనిపించింది అనమాట. సరే ఇట్స్ ఓకే, అంటే నేను కనిపించకపోయేసరికి కొన్ని వీడియోస్లో మేబీ అట్లా అనుకుంటున్నారేమో అని అనుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు పెళ్ళి అది పక్కన పెడితే నా యూట్యూబ్లో షార్ట్స్ అయితే ఈ మధ్య అసలు వారానికి 1-2 అట్లా పెడుతున్నా. ఎవ్రీడే 1 పెట్టేదాన్ని. ఎందుకు అని అంటే శ్రీయుకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఫైనల్ ఎగ్జామ్స్ అండి, యాన్యువల్ ఎగ్జామ్స్. శ్రీయు వాళ్ళది ఐసిఐసి సిలబస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి అనమాట. సో ఈ ఎగ్జామ్స్ తర్వాత ఒక 20 days అట్లా హాలిడేస్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ది మళ్ళీ ఒక 20 days స్కూల్ రన్ అవుతుంది. దెన్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ సమ్మర్ హాలిడేస్ అనేవి గవర్నమెంట్ రూల్ ప్రకారం స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఇట్లా ముందుగా ఎగ్జామ్స్ అవ్వడము. అండ్ అంటే శ్రీయుకి ఇదే ఫస్ట్ క్లాస్ కాబట్టి. సో అండ్ ఇంకా చాలా థింగ్స్ జరిగినాయి అనమాట. కొంచెం శ్రీయుతోనే కంప్లీట్గా ఉండడం, యాన్యువల్ ఎగ్జామ్స్ కదా, ఇంకా ఈ టైంలోనే మనం గట్టిగా అంటే చదివిపించాలి కూర్చోబెట్టి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఇయర్ అంతా మనకి ఈ రిజల్ట్లోనే తెలుస్తుంది. సో అందుకే అండ్ అందులోనూ యాన్యువల్ ఎగ్జామ్స్ కాబట్టి హాఫ్ డేనే, ఆల్మోస్ట్ ఇంకా 1 o'clock వరకు వచ్చేస్తుంది కాబట్టి. సో నేను బయటకు వెళ్ళిన ఆ టైంకి వచ్చేయాల్సిందే. ఇంట్లో ఉన్న అసలు అటు చూసే లోపే 1 o'clock అయిపోతుంది. అది రావడం, ఫ్రెష్ అప్ చేయించడం, లంచ్ చేయించడం, ఒక 1/2 hour 1 hour అట్లా పడుకోబెట్టడం, దెన్ అట్లనే అసలు అయిపోతున్నాయి అనమాట. అసలు వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా అస్సలు కుదరట్లేదు. అది ఉంటే మాత్రం ఇంకా అసలు కుదరనియదు అన్నమాట, ఎడిటింగ్ చేసుకోవడం అసలు ఇంపాసిబుల్. సో అట్లా షార్ట్స్ పెట్టట్లేదు. ఒక ఇన్స్టాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నా నేను. పోనీలో ఎందులోనన్నా యాక్టివ్గా ఉంటున్నా అనేసి ఒక సాటిస్ఫాక్షన్ అంతే. చాలామంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అడుగుతున్నారండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లింకే ఉంటుంది. సో అది క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో అక్కడైతే రెగ్యులర్గా అవుట్ఫిట్ డీటెయిల్స్ కానీ అన్ని డీటెయిల్స్, ఎవ్రీడే రొటీన్ అట్లాంటి వీడియోస్ పెడుతుంటా. యాక్చువల్లీ యూట్యూబ్ కంటే ఇన్స్టాలో బాగా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఈజీ టు హ్యాండిల్ అండ్ ఈజీ టు అందులోనే ఎడిట్ చేసేస్తే అక్కడక్కడ పెట్టేస్తున్నా. కొంచెం యూట్యూబ్ కాబట్టి ఇది పర్టికులర్గా చూసి అన్ని క్లిప్స్ అన్ని యాడ్ చేసి ఎడిట్ చేయడం అట్లా లేట్ అవుతుంది. అండ్ అందులోనూ ఇప్పుడు లాస్ట్ శ్రీయుకి ఎగ్జామ్స్ కంటే ఒక 1 week 10 days ముందు నుంచే రివిజన్ స్టార్ట్ అవ్వడం. అండ్ పాపం దానికి కూడా ఎగ్జామ్స్ టైంలో కొంచెం ఐ ఇన్ఫెక్షన్స్, దెన్ కాఫ్, కోల్డ్ అవన్నీ స్టార్ట్ అయి ఉన్నాయి అన్నమాట. సో అట్లా ఫైనల్లీ చాలామందికి తెలిసే ఉంటుంది, అప్పుడు అమ్మాయిని చూడడానికి భోజనంకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన వీడియో చూసారు. సో మ్యారేజ్ డేట్ అయితే ఫిక్స్ అయింది, అండ్ ఎంగేజ్మెంట్ ఇంకా అవ్వలేదు. సో ఇదేంటంటే అబ్బాయి వస్తున్నాడు, పెళ్లి కొడుకు వస్తున్నాడు. సో మా మర్దిని పికప్ చేసుకోవడానికి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మానేసిన మాట పొట్టి అదారా, అది మనుషులు వస్తేనే రా, మనుషులు లేకపోతే గుర్తు కూడా చేయదురా. అది అయిపోయింది. శ్రీయు క్యాప్ది పోతున్నా మరి మమ్మీ డాడీ యాక్చువల్గా ఇది కూడా అన్ఎక్స్పెక్టెడే. శ్రీయుకి ఎగ్జామ్స్ టైంలో నేను ఎక్కడికి వెళ్ళొద్దు, అసలు వెళ్ళలేని సిచ్యువేషన్ కూడా కంప్లీట్గా హాఫ్ డే కాబట్టి. బట్ ఇది ఏంటంటే ఇంకెవరు
అంటే హైదరాబాద్లో ల్యాండ్ అవుతాడు కాబట్టి ఇంకా మా చిన్నమతి ఇక్కడే ఉండే. సో ఇంటికి వచ్చిండు అనమాట. ముందు రోజు అని ఉండే అనమాట, కుదిరితే రండి అంటే. ఇంకా హాఫ్ డే స్కూల్ అయిపోతుంది, సో దాన్ని చదివిపించేసి ఈవినింగ్ టైంలో వస్తున్నాడు అని అంటే సర్లే అట్లా వెళ్దాము, ఇంకా కొంచెం మనకు కూడా రిలాక్స్గా ఉంటుంది కదా, పాపం శ్రీవి కూడా బయటకు తీసుకెళ్ళినట్టు అవుతుంది. ఇంకా మరిది వస్తున్నాడు కాబట్టి కొంచెం మంచిగా రిసీవ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా అనేసి ప్లాన్ చేసినాం అనమాట. సో అట్లా ఇంకా మా చిన్నోడు ఇంటికి వచ్చేసిండు డైరెక్ట్. సో ఇద్దరు కలిసి బ్రదర్స్ ఇద్దరు కలిసి వెమ్లాడకి వెళ్ళిపోతారు. సో అట్లా ఇటే రమ్మనుండే అన్నమాట. సో అందరం కలిసి వెళ్ళొచ్చు కదా అనేసి అది కాస్త యాక్చువల్లీ ఈవినింగ్ 4-5కి అట్లా ఉండేది. బట్ వెమ్లాడ నుంచి వచ్చే కార్ లేట్గా అసలు టూ మచ్ అయింది. అది ఏదో మధ్యలో ర్యాలీ ఏదో జరిగిందంట. సో అట్లా లేట్ అవ్వడం వల్ల మేము ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాము, ఎందుకంటే ముందుగానే వచ్చేస్తే వెయిట్ చేస్తుంటాడు కదా అనేసి. బాబాయ్ పెళ్ళికి ఎట్లా చేస్తావు డ్యాన్స్? బాబాయ్ పెళ్ళికి ఎట్లా చేస్తావు డ్యాన్స్? చూసిన పెళ్ళికి చైన్ వేసుకుంటా, మెహందీ పెట్టుకుంటా, లంగా బ్లౌజ్ వేసుకుంటా, పేరు వస్తున్నారు. బరాత్ ఉంది, ఎందుకంటే డీజే ఉంది, డబ్బుల బ్యాండ్ ఉంది, లైటింగ్ ఉంది, మొత్తం సెట్ ఒక రకంగా. కార్ వస్తుందేమో అని వెయిట్ చేసుకుంటున్నాము. అట్లా లేట్ అయిపోయింది. యాక్చువల్గా 4కి అట్లా స్టార్ట్ అవ్వాల్సింది, కరెక్ట్ టైంకి అక్కడ ఉండేటోళ్ళము. బట్ మేము ఇంకా వెయిట్ చేసి ఇట్లా కాదనేసి ఇప్పుడు స్టార్ట్ అయినాము. ఆల్మోస్ట్ 5-5:15 అవుతుంది అనమాట. ఏంటో చాలా రోజుల తర్వాత, అంటే మేము స్టార్ట్ అయ్యేటప్పుడు మేము ఉండే ఏరియాలో వర్షం పడలే, కానీ నాగోల్ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత బాగానే వర్షం పడింది. ఇదేంటో ఇంత విచిత్రం అని అనుకున్నాం అనమాట. సో ఫైనల్లీ నేను, అనిల్, శ్రీయు అండ్ చిన్న మరిది అందరం కలిసి ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర వరకు వచ్చేసినాము. ఎక్కడన్నా కనిపించిండా? మెల్లిగా మెల్లిగా
మేము వచ్చేసరికి 1/2 అవర్ లేట్ అయిపోయింది. అప్పటికే దిగేసి ఉండే, బట్ లోపలనే కూర్చోమని చెప్పుండే, బయట ఎందుకులే అనేసి. సో మేము వచ్చినాక ఇంకా బయటకు వచ్చినా అనమాట. ఇంకా మేమే బెటర్ అనిపించింది. అక్కడ నుంచి వచ్చే కారు చాలా లేట్ చేసింది. మేము రావడమే బెటర్ అయింది. అట్లా ఇట్లా టైంపాస్ చేసినాం. అనిల్ కూడా ఇట్లా మాట్లాడుకుంటే ఇక అక్కడే కూర్చొని ఉండే అనమాట. ఇంకా శ్రీయు నేనేమో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అట్లా అనుకుంటే ఏదో అట్లా రిలాక్సేషన్ కోసం అటు ఇటు తిప్పిన. శ్రీయుని కూడా ఎగ్జైటింగ్. అప్పుడు చిన్న మరిది వెళ్ళేటప్పుడు వచ్చిండే అనమాట. నేను శ్రీయు అండ్ అక్క వాళ్ళు మేము అందరము మళ్ళీ ఇప్పుడే. సో చాలా అవర్స్ తర్వాత కార్ వచ్చింది. అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే ఫుల్ వర్షం కొట్టింది శంషాబాద్లో. సిటీలో కూడా ఇట్లనే కొడుతుందని అనిపించింది. టూ మచ్గా అసలు ఏంద్రా బాబు ఇన్ని మంత్స్ తర్వాత ఇప్పుడు వర్షం పడడం ఏంది అని అనుకున్నాం. ఇంకా చాలా అవర్స్ తర్వాత కార్ వచ్చింది అనమాట. సో స్టార్ట్ అయిపోయినాము. తీరా చూస్తే అసలు సిటీలో చినుకు కూడా లేదు మొత్తానికే. యాక్చువల్గా డిన్నర్ ఆ ఏరియాలో అక్కడెక్కడన్నా ఎల్బీనగర్ అక్కడ సైడ్ ఎక్కడన్నా చేద్దాంలే అని అనుకున్నాము. బట్ ఇంకప్పటికి ఆల్మోస్ట్ 10 అట్లా అయిపోయింది. ఇంకా రెస్టారెంట్స్ కూడా క్లోజింగ్ టైం అయింది. ఆ ఏరియా కొంచెం ఎందుకులే ఇంకా మన ఏరియా దగ్గరకు వచ్చినాక డిన్నర్ చేసేసి, సో మమ్మల్ని వాళ్ళు ఇంట్లో డ్రాప్ చేసి వాళ్ళు ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోవచ్చు అనేసి సో ఉప్పల్లాగా వచ్చి ఇప్పుడైతే ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా రోటి కర్రీ అట్లా తిందామని అనుకున్నాం, బట్ 20 minutes అట్లా చెప్పారు. బట్ ఏదో ఒకటి ఉన్నది తిందాంలే అనేసి ఇంకా తప్పదు కదా బిర్యానీ. యాక్చువల్గా ఆ టైంలో బిర్యానీ అమ్మ బాబరే అని అనుకున్నాం. సర్లే ఇంకేదో ఆకలి అవుతుంది కానీ కొంచెం అట్లా లైట్గా తినేసి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్లీ మా మిస్టర్ పెళ్ళి కొడుకు అయితే వచ్చేసిండు. సో అసలు టైంకి అంటే ఇక్కడ హైదరాబాద్లో కాబట్టి మేము వెళ్ళగలిగినాము, లేకపోతే వెళ్ళకపోయేటోళ్ళము. షాపింగ్స్ ఇవన్నీ ఏవి లేవు. శ్రీయు ఎగ్జామ్స్తోనే మస్తు బిజీ, అసలు ఎక్కడికి తిరగలేను వెళ్ళలేను. సో టైంకి ఎంగేజ్మెంట్కి టైంకి పెళ్ళికి అట్లనే ఉంటుంది ఇంకా మోస్ట్లీ. శ్రీయు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్తే ఇంకా కొంచెం ముందే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. స్కూల్ ఉంటుంది బట్ ఇంకా ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి కొంచెం రిలాక్స్ వెళ్ళిపోవచ్చు. ముందు కూర్చో చిక్కి. లగేజ్ ఏం వెనకాల పెట్టలేరు కదా. నువ్వు పింక్ జరుగు, వెనకాల నువ్వు వెనకాలకు జరుగు, వాళ్ళు బ్యాగ్ ఇస్తారు. వెనకాలనే ఉంటుంది, ఫ్రీగా కూర్చోడానికి ఉండాలి. ఇక్కడ 2 బ్యాగులు నింపిండు వెనకాలని. జాకెట్ తీసుకున్నావా? చిక్కిన ముందు కూర్చో. మెల్లిగా జాగ్రత్తగా వెళ్ళండి జర కొంచెం. స్వామి మెల్లగా తీసుకోండి. మ్యాప్ పెట్టుకున్నారా? ఈ పిస్తా హౌస్ వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. జేబిఎస్ పెట్టుకోండి. బాయ్ 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 ఫ్రైడే ఈవినింగ్ మేమా ఏమో సాటర్డే అవుతుందో సండే అవుతుందో తెలియదు. ఏమో సాటర్డే వస్తే మీ షాపింగ్ అయిపోతుంది కదా. సరే ఇంటికి వెళ్ళినాకైతే ఫోన్ చేయను, కానీ ఇప్పుడైతే జాగ్రత్తగా వెళ్ళండి. లైవ్ లొకేషన్ పంపించి చిక్కి మీది. స్వామి మెల్లగా వెళ్ళండి కొంచెం. ఇట్లా రివర్స్ తీసుకోండి. పడుకోకు, మధ్యలో ఆగండి. టీ తాగండి ఎక్కడన్నా. ఆ స్వామికి తాగి టీ గిట్ట. బాయ్ బాయ్ బాయ్. మాకంటే ఎక్కువ మా పిల్లలకు అసలు ఫుల్ ఎగ్జైటింగ్లో ఉన్నారనమాట. ఎప్పుడు అనేసి. అండ్ నేను ఎంత భయపడినో అంత తగ్గట్టే అయ్యింది. బట్ అట్లీస్ట్ కొంచెం రిలాక్స్. ఎంగేజ్మెంట్ డేట్ పెళ్లి డేట్లు పెడుతున్న టైంలో అబ్బా శ్రీ కూడా అదే టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి కావచ్చు అనుకున్నా. దానికి కూడా టైం టేబుల్ వచ్చి ఉండే. ఇంక ఎంగేజ్మెంట్ అయితే ఎగ్జామ్స్ టైంలోనే. బట్ అట్లీస్ట్ పోన్లే బెటర్ అనిపించింది. పెళ్లి డేట్కి కొంచెం ముందుగా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. బట్ 1 week అట్లా స్కూల్ ఉంటుంది. సర్లే ఇంకా మనకైతే మెయిన్ ఎగ్జామ్స్ కదా. ఎగ్జామ్స్ అయిపోయినాక స్కూల్లో నార్మల్గా కొన్ని ఫార్మాలిటీస్కి పెడతారనమాట ఆ డేస్లో. సర్లే అది మాత్రం ఖచ్చితంగా డుమ్మ కొట్టాల్సింది తప్పదు, లేకపోతే ఇంకా అన్నిటికీ మిస్ అవుతా. నాకు అసలు ఇట్లా
అట్లాంటి వాటికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే షాపింగ్ మిస్ అయిపోతా, ఇంట్లో పనులు ఉంటాయి, సో వాటికి హెల్ప్ చేయలేకపోతా అనేసి. ఆల్రెడీ మా ఇంట్లో 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సో ఇది కూడా ఇంకా మంచిగా ఇట్లా ఉండాలి, అటెండ్ కావాలని నాకు మస్తు ఇంట్రెస్ట్. అండ్ నాకంటే ఎక్కువ శ్రీ అయితే ఇట్లా వెయిటింగ్ అనమాట. అయితే ఈ డ్రెస్ వేసుకుంటా, ఆ డ్రెస్ వేసుకుంటా అనేసి ఇంకా షాపింగ్కి ఇట్లా వెళ్తా అట్లా వెళ్తా, బాబాయ్ వచ్చినాయి ఇంకా అది ఇదని ఇంకా మస్తు అనుకుంటే పాపం అన్నీ మిస్ అవుతున్నాం అనమాట. సర్లే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని అనిపించింది. అండ్ ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసేసి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. ఇంకా నాకైతే ఫుల్ టెన్షన్, ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది, నైట్ 11:15 అట్లా అయింది. మేము అనుకోలేదు ఇంత లేట్ అయిపోతుందని. మా అంటే ఏముంది 6 వరకు అట్లా దిగినా కూడా మేము ఇంటికి వచ్చేసరికి 8, 9 వరకు అయితే మనం ఇంట్లో ఉంటాంలే, మనకు ఎగ్జాక్ట్ స్లీపింగ్ టైం శ్రీయుక్ అని అనుకున్నాము. ఇంకంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి, సో తనని కొంచెం రివిజన్ చేయించాలి కదా, నిద్ర ఉండాలి కదా అనేసి అనుకుంటాం. బట్ ఇంత లేట్ అవుతుందని నేను అనుకోలేదు అనమాట. సో ఫైనల్లీ అట్లా అయింది. ఆల్మోస్ట్ 1-2 వరకు కూడా నేను పడుకోలేదు, మెసేజ్ కాల్ చేస్తూనే ఉండే, ఎక్కడి వరకు వెళ్ళిరు అని. రీచ్ అయ్యారా లేదా అని అదొక టెన్షన్ ఉండే అన్నట్టు నాకు. ఇంక ఇప్పుడేమో మార్నింగ్ స్మూతీకి నైట్ ప్రిపరేషన్ అనమాట. నేనైతే ఆల్మోస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటా, లేకపోతే నాకు నిద్ర పట్టది. ఒక్కొక్కసారి మా శ్రీయుని పడుకోబెట్టాలనే హడావిల్లో వచ్చి తనని పడుకోబెట్టి నా ఎడిటింగ్ అదంతా అయిపోయేసరికి 12-1 o'clockకి కూడా కిచెన్లోకి వెళ్ళి గిన్నెలు సర్దుతుంటా అనమాట. మార్నింగ్ లేచి 8-9 సర్దొచ్చు కదా, అంత అర్ధరాత్రి గిన్నెలు సర్దుతుంటే ఎవరైనా భయపడతారు, తడుచుకుంటారు అని అంటుంటాడు. సో అట్లా ఇంకా ఈ మధ్య ఇంకా స్మూతీస్ ఇవన్నీ కొంచెం చేసుకుంటున్నాయి. నా ఇన్స్టాని ఫాలో అవ్వండి, నేనైతే అక్కడ అన్నీ షేర్ చేస్తున్నాను అనమాట. అంటే నాకు రిజల్ట్ ఒక 10-15-20 డేస్ అట్లా చూసి నాకు మంచిగా అనిపిస్తుంది, సెట్ అవుతుంది అని అంటే షేర్ చేస్తున్నా. నేను ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి మన పేజ్ని. అండ్ ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ రాబోతున్నాయి అన్నమాట. సో అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదండి ఈ వ్లాగ్ ముచ్చట్లు, ఎట్లా అనిపించింది కమెంట్ చేయండి. వ్లాగ్స్ ఈ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.